అండి. ఈరోజు మీకు ది బెస్ట్ సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ మధ్యలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా! ఈ ఎండలకి ఇంట్లో కూర్చున్నా కూడా సాయంత్రం వరకు నీరసంగా అయిపోతున్నారా? ఆ నీరసాన్ని తగ్గిస్తూ ఒంట్లో వేడిని కూడా చిటికెలో తగ్గించే చల్లని 4 రకాల డ్రింక్స్‌ని ప్రిపేర్ చేసుకొని తాగుతూ చిల్ అవ్వండి. వీటిని కేవలం 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా సులువుగా చేసేయగలరు. వీటి కోసం మనం ముందుగా టేబుల్ స్పూన్ సబ్జా గింజలు తీసుకోవాలి. మనం ప్రిపేర్ చేసే 4 డ్రింక్స్‌కి టేబుల్ స్పూన్ సరిపోతుంది. మునిగేంత వరకు వాటర్‌ను పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అరగంట సేపు పక్కన పెట్టి నాననివ్వండి. ఈ నిమ్మకాయ షర్బత్ అండి. దీన్ని మనం చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు పనికి వెళ్ళొచ్చిన తర్వాత మధ్యాహ్నం టైంలో నీరసంగా ఉండకుండా ఉండడానికి ఇలా నిమ్మకాయ షర్బత్ చేసుకొని తాగేవారండి. ఇప్పుడంటే వివిధ రకాల డ్రింక్స్ వస్తున్నాయి, కానీ అప్పుడు ఎలాంటి డ్రింక్స్ లేవు కదా. కానీ సమ్మర్లో బెస్ట్ డ్రింక్ ఏదంటే నిమ్మకాయ షర్బతే అండి. తీయగా పుల్లగా కారంగా ఉండే నిమ్మకాయ షర్బత్ అండి. గ్లాసులకు సరిపడా ఐస్ క్యూబ్స్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ చక్కెర, మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1/2 స్పూన్ వేసుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న టీ స్పూన్ సబ్జా గింజలు వేసుకొని సరిపడా చల్లటి వాటర్ పోసుకోండి. ఒక పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకోండి. ఒకవేళ పిల్లలకైతే పచ్చిమిర్చిని స్కిప్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తాగుతారు. ఈ ఎండలకు బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది ఇలా డ్రింక్ తాగారంటే. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చల్లని నిమ్మకాయ షర్బత్ రెడీ అయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 4 లేదా 5 నిమ్మ బిళ్ళలను వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. మీకు ఒకవేళ నేరుగా మిక్సీ పట్టకుంటే రోట్లో వేసుకొని చిన్న ముక్కలాగా దంచుకొని మిక్సీ పట్టుకోండి. నేను తీసుకున్న నిమ్మ బిళ్ళ 2 గ్లాసులకు సరిపోతుంది. మీకు ఒకవేళ 4 గ్లాసులకు కావాలంటే డబుల్ క్వాంటిటీలో వేసుకోండి నిమ్మ బిళ్ళని. ఇప్పుడు గ్లాసులోకి సరిపడా ఐస్ క్యూబ్స్ని తీసుకొని టీ స్పూన్ మనం మిక్సీ పట్టుకున్న నిమ్మ బిళ్ళల పౌడర్. ఈ పౌడర్ని అలాగే బయట పెట్టుకోకండి, గాలి తగిలితే పౌడర్ గట్టిపడుతుంది. మూత ఉన్న డబ్బాలో పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇందులోకి స్ప్రైట్ పోసుకోండి. స్ప్రైట్ పోసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నిమ్మ బిళ్ళల పౌడర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. మనం చిన్నప్పుడు ఎక్కువగా నిమ్మ బిళ్ళలు తింటూ ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు డైరీ మిల్క్ మంచ్ అంటూ వివిధ రకాల చాక్లెట్స్ తింటూ ఉన్నాం, కానీ అప్పుడు చాక్లెట్లు హెల్తీ చాక్లెట్ కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉండేవి. వాటిని నేరుగా తింటుంటేనే ఎనర్జీ వచ్చినట్టుగా ఉండేది. ఇంక ఇలా జ్యూస్ చేసుకొని తాగితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది రెండోది నిమ్మ బిళ్ళల షర్బత్ అండి. దీనికోసం ఒక నిమ్మకాయని తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి. సమ్మర్లో ది బెస్ట్ రిఫ్రెషింగ్ అంటే నిమ్మకాయ అండి. గ్లాసులోకి 3 లేదా 4 పుదీనా ఆకులను వేసుకోండి. పుదీనా వేసుకోవడం వల్ల పుట్టకి హాయిగా ఉంటుంది. కట్ చేసుకున్న 2 నిమ్మకాయ ముక్కలను వేసేసుకొని వీటిని క్రష్ చేసుకోవాలి. నిదానంగా క్రష్ చేసుకోండి. ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు సరిపడా ఐస్ క్యూబ్స్ని తీసుకోవాలి. టేబుల్ స్పూన్ సబ్జా గింజలు, 2 టేబుల్ స్పూన్ల నిమ్మ బిళ్ళల పౌడర్ వేసుకోండి. మీకు ఒకవేళ మీరు ఇంకొంచెం తీయగా తాగాలనుకుంటే 1/2 టీ స్పూన్ చక్కెర వేసుకోండి. సరిపడా చల్లటి వాటర్ పోసేసుకొని నిమ్మ బిళ్ళల పౌడర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. కరిగిన తర్వాత సర్వ్ చేసుకోవడమే చల్లని నిమ్మ బిళ్ళల షర్బత్ రెడీ అయింది. 4వది చివరిది ఉప్పుగా పుల్లగా తీయగా భలే ఉంటుందండి. ఇది నీరసాన్ని తగ్గిస్తూ వెంటనే ఎనర్జీనిచ్చే నిమ్మకాయ పుదీనా షర్బత్. గ్లాసులోకి 4 లేదా 5 పుదీనా ఆకులను కట్ చేసి పెట్టుకున్న 4 నిమ్మకాయ ముక్కల్ని చిటికెడు సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. మీరు చిన్న రోలు ఉంటుంది కదా, దాంట్లో అయినా దంచుకొని తీసుకోవచ్చు. ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీకు సరిపడా ఐస్ క్యూబ్స్ని తీసుకోండి. 1.5 స్పూన్ చక్కెర వేసుకోండి. మీకు హెల్దీగా కావాలనుకుంటే దీని ప్లేస్లో హనీ కూడా వేసుకోవచ్చు. టీ స్పూన్ సబ్జా గింజలు వేసేసుకోండి. చల్లటి వాటర్ పోసేసుకొని చక్కెర కరిగేంత వరకు మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. 4 రకాల రిఫ్రెషింగ్ డ్రింక్స్ రెడీ అయ్యాయి. ఇంతే అండి, ఒంటికి చలవ చేస్తూ తక్షణమే ఎనర్జీని ఇచ్చే 4 రకాల సూపర్ టేస్టీ చల్లని డ్రింక్స్ రెడీ అయ్యాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.